హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మీతో మేము రోజు మార్నింగ్ తాగే జావా రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మేము దీనికి కాంబినేషన్ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే స్ప్రౌట్స్ ఏదో ఒకటి కాంబినేషన్ గా తింటాం అనమాట. అండ్ ఈ సమ్మర్ లో మనం ఆయిల్ ఫుడ్ తినడం కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా జావా తాగితే చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఈ జావాకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రాగులు అనమాట. అండ్ మిగతా మిల్లెట్స్ అవన్నీ క్వాంటిటీ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మేము 2 కేజీల రాగుల్ని కడిగి ఆరబోసుకుంటున్నాం అనమాట. రాగులు కడగకపోతే వాటిలో దుమ్ము గసి అంతా చాలా ఉంటది. సో ఫస్ట్ అయితే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. ఆ వాష్ చేసిన నీళ్ళని కూడా మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకు పోసుకోండి అనమాట. చాలా బలం మొక్కలకి. సో ఇక్కడైతే మా పిన్ని వాష్ చేసేసి రాగుల్ని వాటిని అయితే ఎండలో ఆరబెట్టింది. మేము టెర్రస్ పైన కూడా ఆరబెట్టట్లేదు, దుమ్ము పడుతుంది అనేసి కిందే మా ఇంటి ముందు కొంచెం క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టేసి ఇక్కడ ఆరబెట్టుకున్నాము. సమ్మర్ లో గింజలు ఆరడానికి అయితే ఎక్కువ టైం పట్టదు అనమాట. హాఫ్ డే లో మొత్తం ఆరిపోతాయి. సో ఈ జావా రెసిపీకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఇక్కడ లిస్ట్ చెప్తాను చూడండి. రాగులు 2 కేజీలు, మెంతులు 50 గ్రాములు, పావు కేజీ బాదం పప్పు, సద్దలు 1/2 కేజీ, కొర్రలు 1/2 కేజీ, ముడిబియ్యం కేజీ, కేజీ గోధుమలు 1/2 కేజీ గోధుమలు సరిపోతాయి. అరికెలు 1/2 కేజీ, సామలు 1/2 కేజీ, జొన్నలు 1/2 కేజీ. మనం రాగులు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనమాట. 2 కేజీస్ అలాగా. ఇంకా గోధుమలు, జొన్నలు, సామలు, ఇలాగ కొర్రలు, అరికెలు ఇవన్నీ అయితే హాఫ్ కేజీ తీసుకుంటున్నాం అనమాట. మీరు నార్మల్ రాగి జావ తాగి చూడండి, ఈ జావ ఒకసారి చేసుకొని చూడండి. అంటే ఇంత బల్క్ క్వాంటిటీలో కాకుండా మీరు కొంచెం తగ్గించుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు నచ్చుద్ది. నాకు రాగి జావ కంటే ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ మనం ఇప్పుడు అన్ని కొర్రలు అవన్నీ కలుపుకున్నాం కదా, వీటన్నిటిని అయితే ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు మెంతులు, బాదం పప్పు అండ్ జీలకర్ర అయితే దీంట్లో వేసుకోవద్దండి. వాష్ చేసేటప్పుడు అవి జిగుడు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఓన్లీ అరికలు, గోధుమలు ఇవన్నీ వేసుకోవాలి. ముందుగానే రాగులు వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నాం కదా, సో వీటన్నిటిని కలిపి ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే చాలా మట్టి అయితే వచ్చిందండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక చిల్లులు డీస్ ఉంటుంది కదా, దాంట్లో వేసి నీళ్ళంతా పోయే వరకు వడగట్టుకున్నాం. మా ఇంట్లో లేదు, సో మా పిన్ని ఒక క్లాత్ మీద ఒక సైడ్ కి వేసేసి ఆ నీళ్ళన్ని కొంచెం పోయిన తర్వాత క్లాత్ మీద మొత్తం పరిచింది అనమాట. ఇలా అంతా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మనము. సో అప్పుడే ఒక హాఫ్ డే కంతా ఎండిపోతాయి. మళ్ళీ నాననివ్వకూడదు కూడా. మళ్ళీ గింజలు వాష్ చేసేటప్పుడు జస్ట్ వాటర్ లో వేసి ఫాస్ట్ గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన తర్వాత ఫైనల్ గా అయితే చూడండి, ఇక్కడ రాగులు అన్నిటిని కలిపేసుకున్నాం మేము. బాదం పప్పు కూడా వేసి, ఇక్కడ తెలంగాణలో బాదం పప్పు వేస్తే ఆడిచ్చమని చెప్పారు. సో అందుకని నేనైతే బాదం పప్పు తీసేసి సపరేట్ గా మిక్సీ పట్టుకున్నాను. అండ్ జీలకర్ర ఒక 50 గ్రామ్స్, మెంతులు ఒక 25 గ్రామ్స్ వేసుకోవాలన్నమాట. మనం యూజ్ చేసిన ఈ గింజలు అన్ని కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. బీపీ, షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. మీకు కొంతమందికి జావ తాగితే అరగదు అంటారు కదా, సో మనం జీలకర్ర యాడ్ చేస్తున్నాం, అది మనకు డైజెషన్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసిన గింజలన్నీ కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవేనండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది, కాల్షియం ఉంటది, అండ్ మనం బీపీ, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మనం ఈ జావ తాగినప్పుడు పొట్ట అయితే ఫిల్లింగ్ గా ఉంటది కూడా, మనకి త్వరగా ఆకలి అవ్వదు. చూసారు కదా, ఫైనల్ గా పిండి పట్టిన తర్వాత నాకు ఇది ఒక పెద్ద టిన్ను నిండుగా వచ్చింది. మనం యూజ్ చేసిన గింజలు అన్ని కలిపి అయితే 6 కేజీలు ఉందన్నమాట. ఈ పిండి నాకు ఒక పెద్ద టిన్ను నిండా వచ్చి మళ్ళీ ఒక చిన్న బాక్స్ కి వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని జావ ఎలా చేసుకోవాలో రెసిపీ చూద్దాము. ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ వేసుకోవాలి ఒక గిన్నెలో. మీరు తీసుకునే గిన్నె కొంచెం పెద్దదిగా ఉండాలంటే కొంచెం మనం పిండి కలిపి పోయడానికి కొంచెం వెళ్తుండేలాగా అనమాట. ఒక్కొక్కరికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా పిండి తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఆ బౌల్ వచ్చేసి 150 ml ఉంటది. సో ఆ బౌల్ నిండా పిండి వచ్చింది అనమాట. సో దాంట్లో కొంచెం వాటర్ పోసి మనకి వంటలు లేకుండా బాగా స్మూత్ గా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను బాదం పప్పు కూడా నానబెట్టేసి అయితే ఉంచేసాను అనమాట. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత వంటలు లేకుండా మనం వాటర్ స్టవ్ మీద పెట్టాం కదా, అవి కొంచెం మరుగుతున్నప్పుడు సాల్ట్ వేయాలి. అండ్ మీరు ఇక్కడ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటే డైజెషన్ కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. బ్లాక్ సాల్ట్ జావలో యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది, ఇంకా తాగాలనిపిస్తుంది అనమాట.
సో కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా నేనైతే వేస్తాను. అండ్ ఇక్కడ మా పిన్ని కొంచెం ఎక్స్ట్రా జీలకర్ర పౌడర్ కూడా వేస్తుంది. ఇవన్నీ వేసుకుని మరుగుతున్నాయి కదా, ఈ మరిగేటప్పుడు మనం కలుపుకున్న పిండిని దాంట్లో వేసి లంప్స్ లేకుండా అంటే వంటలు లేకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకున్నప్పుడు ఆల్రెడీ బాగా మరిగిపోయింది కదా, అది కొంచెం మరుగు వచ్చి కొంచెం చిక్కబడినప్పుడే వెంటనే ఒక 2 minutes 1 minute కి ఆపేయాలి స్టవ్. మీరు ఎక్కువసేపు ఉంచారంటే మరి అది సంగట్లాగా అయిపోద్ది అనమాట. సో ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. అంటే పిండి ఎక్కువ వేసుకుంటే సంగట్లాగా అవుతుందండి. కరెక్ట్ గా ఈ క్వాంటిటీలో పిండి వేసుకొని మీరు ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత దింపేసుకుంటే చాలు, జావ అయితే రెడీ అయిపోద్ది. దీని కాంబినేషన్ మీరు స్ప్రౌట్స్ గానీ బాయిల్డ్ ఎగ్ గానీ ఇలా తింటే బెస్ట్. నేను బాదం పప్పు కూడా నానబెట్టుకుని వాటిలో వేసుకొని తింటాను అనమాట. మీరు ఈ జావ తాగి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.